రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొండి పట్టుదలకు ఉక్రెయిన్ నేలమట్టమైంది. అటు రష్యాపై అమెరికాతో పాటుగా యూరోపియన్ యూనియన్లు ఆంక్షలు విధించడం దేశ ప్రజలు సతమతమైపోతున్నారు. రష్యా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు రష్యా బిలియనియర్ ఒలెగ్ డెరిపాస్కా. మరి పుతిన్ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనేది వేచి చూడాల్సిందే. ఉక్రెయిన్పై రష్యా అనవసరంగా కయ్యానికి కాలుదువ్వి చేతులు కాల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతోంది. రష్యా క్షిపణి దాడులకు ఉక్రెయిన్ పూర్తిగా దివాలా తీసింది. దేశంలోని లక్షలాది మంది ప్రజలు పొరుగున ఉన్న పోలాండ్కు పరుగులు తీశారు. ఉక్రెయిన్ అయితే పూర్తిగా దివాలా తీసింది. మరి రష్యా పరిస్థితి అయినా మెరుగ్గా ఉందా అంటే అదే కనిపించడం లేదు. రష్యాకు చెందిన బిలియనియర్ ఒలెగ్ డెరిపాస్కా మాత్రం రష్యా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని తేల్చిపారేశారు. ప్రస్తుతం పుతిన్ సర్కార్ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన కుండ బదలుగొట్టారు. మాస్కో వద్ద డబ్బు లేదు. ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్వి ఖజానా ఖాళీ చేస్తున్నారు. వచ్చే ఏడాదంటే 2024లో రష్యా ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఒలెగ్ డెరిపాస్కా హెచ్చరించారు. ఒకవేళ రష్యాకు మిత్రదేశాలు ఆర్థిక సాయం చేసినా కాస్తో కూస్తో కోలుకోవచ్చని అన్నారు. పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఆర్థికంగా చిదిగిపోయిందన్నారు రష్యా బిలియనియర్. ఒకప్పుడు రష్యాలో అత్యంత సంపన్నుడు ఒలెగ్ డెరిపాస్కా ఎనర్జీతో పాటు మెటల్ టైకూన్గా పేరు ప్రఖ్యాతులు సాధించారు. వచ్చే ఏడాది నుంచి రష్యా చేతిలో డబ్బు ఉండదని ఆయన అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు వచ్చి ఆదుకుంటేనే కానీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. ఆయన సైబీరియాలో ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రష్యాపై అమెరికా, బ్రిటన్ విధించిన ఆంక్షలు ముప్పు తిప్పలు పెడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు పూర్తిగా తరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం తమపై పడుతోందని అన్నారని బ్లూంబర్గ్ వెల్లడించింది. ప్రస్తుతం రష్యా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని అన్నారు ఒలిగార్చ్. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ప్రస్తుతం నిధుల కొరత తలెత్తింది. ప్రస్తుతం రష్యాలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారి నుంచి పెట్టుబడులు సేకరించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటి వరకు మనం యూరోపియన్ దేశంలో ఉన్నామని భావించాం. వచ్చే 25 సంవత్సరాల పాటు మన పాత ఏషియన్ దేశాల ఆనవాళ్ల గురించి నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు ఒలెగ్ డెరిపాస్కా. ఇదిలా ఉండగా యూరోపియన్ రేటింగ్ ఏజెన్సీ స్కోప్ రష్యా ద్రవ్య లోటు జీడీపీలో 3.5% ఎగబాకవచ్చునని అంచనా వేసింది. కాగా వాస్తవానికి మాస్కో జీడీపీ 2% ముందు అంచనా వేసింది. రష్యా ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే రెవెన్యూ బాగా తగ్గిందని వివరించింది. ఉక్రెయిన్పై యుద్ధంతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు కలిసి రష్యాను తీవ్రమైన ఆర్థికంగా బలహీనపరిచాయి. ముడి చమురు, గ్యాస్ ఎగుమతి ద్వారా వచ్చే రెవెన్యూ బాగా తగ్గిపోయింది. దీంతో పాటు ఉక్రెయిన్పై యుద్ధానికి పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వస్తోంది. దీంతో రష్యా జీడీపీ క్రమంగా తగ్గిపోతోందని స్కోప్ పేర్కొందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లోటును తేలిగ్గానే అధిగమించొచ్చు. ఎందుకంటే నేషనల్ వెల్త్ ఫండ్ను వాడుకొని గట్టెక్కొచ్చని తెలిపింది. మరి వచ్చే ఏడాది చివరి నాటికి రష్యా జీడీపీలో 3.7% సరిపోయేంత సొమ్ము వెల్త్ ఫండ్ వద్ద ఉంది. అదే 2021 చివరి నాటికి జీడీపీలో 10.4% సొమ్ము నేషనల్ వెల్త్ ఫండ్ వద్ద ఉందని వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ కూడా నిధులు తగ్గినట్లు భావించాల్సి ఉంటుంది. రేటింగ్ ఏజెన్సీ
ఏజెన్సీ అంచనా ప్రకారం యుద్ధంలో రష్యా విపరీతంగా డబ్బును ఖర్చు పెడుతోంది. దీంతో దీర్ఘకాలంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తేల్చి చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బు మౌలిక రంగంపై పెట్టుబడులు పెట్టడానికి, డిజిటైజేషన్, హౌసింగ్, పర్యావరణ పరిరక్షణ కోసం పెట్టుబడులు పెట్టాల్సిన సొమ్ము. ఇక ఈ సొమ్మును కూడా ఇలా యుద్ధంలో లక్షలాది కోట్ల రూపాయల డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ పోతే చివరకు ఇబ్బంది పడేది సామాన్య పౌరుడు. మరి పుతిన్కు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? ఈ పరమాత్ముడికే తెలియాలి అంటున్నారు రష్యా ఆర్థికవేత్తలు. అక్కడ ప్రభుత్వ భూమి